మాజీ సీఎం జగన్పై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు ఫైల్ అయింది. వీరితో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేసి తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ను ఏ3గా చేర్చారు. ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల పేర్లను చేర్చారు. ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిని చేర్చారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి వల్లే తనను అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022లో ఏపీ సిఐడి అధికారులు విచారణ నిమిత్తం రఘురామను గుంటూరు తరలించారు. విచారణ సమయంలో తన మీద 2 వ్యక్తులు కూర్చొని గుండెల మీద బాదారని గతంలో రఘురామ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడితో తనపై దాడి చేశారని రఘురామ చెప్పారు. కక్షపూరితంగా తనపై కేసులు పెట్టి వేధించారని రఘురామ వాపోయారు. గత ప్రభుత్వం హయాంలో తనను ఇబ్బంది పెట్టాలని ఇదంతా చేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు, ఏ3గా జగన్ ఉన్నారు. రఘురామకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లపైన కూడా కేసు నమోదైంది.